రెండోసారి టీటీడీ ఈవోగా నియామకమైన అనిల్ కుమార్ సింఘాల్ ప్రత్యేక అధికారిగా గుర్తింపు పొందారు. రెండోసారి టీటీడీ ఈవో అయిన తొలి అధికారిగా ఘనత సాధించారు. 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ వరకు టీటీడీ ఈవోగా ఆయన విధులు నిర్వహించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు నిర్వహించారు. జగన్ ప్రభుత్వం వచ్చిన ఈవోగా కొనసాగారు. ఆయన నిజాయితీపరుడైన అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ కు గుర్తింపు ఉంది. రాజకీయ ఒత్తిళ్లు పట్టించుకునే అధికారిగా పేరుంది. సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. సిఫార్సు లేఖలతో సంబంధం లేకుండా పద్మావతి ఎంక్వైరీ లాంటి గెస్ట్ హౌస్ ఏరియాలో కూడా గదులు పొందేలా చర్యలు తీసుకున్నారు. టీటీడీలో అన్ని అంశాలపై అనిల్ కుమార్ సింఘాల్ పూర్తి అవగాహన ఉంది. గతంలో విజయసాయిరెడ్డిపై తిరుపతి కోర్టులో టీటీడీ తరపున పరువు నష్టం దావా వేశారు. రైట్, ఏదైతే మనం చూస్తుంటాం టీటీడీ ఆలయానికి సంబంధించి లేదంటే అధికారులకు సంబంధించి ఏదైనా ప్రత్యేక ఘనత సాధించినప్పుడు సో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఒక పక్క రాజకీయ ఒత్తిళ్లకు కానీ దేనికి తగ్గకుండా రెండోసారి ఆయనకి అవకాశం లభించినట్టుగా తెలుస్తుంది అనిల్ కుమార్ సింఘాల్కి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, గుడ్ మార్నింగ్ ఆశ. ఏపీలో జరిగిన ఐఏఎస్ బదిలీల్లో భాగంగా అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఈవోగా నియామకం జరిగింది. ఆయన గతంలో కూడా టీటీడీ ఈవోగా పనిచేశారు. మరోసారి టీటీడీ ఈవోగా పనిచేసే అవకాశం ఆయనకు లభించింది. ఇలా 2 సార్లు టీటీడీ కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన ఏకైక అధికారిగా కూడా ఆయన్నే చెప్పుకోవచ్చు. గతంలో 2017 మే 6 నుంచి 2020 అక్టోబర్ 4వ తేదీ వరకు అంటే దాదాపు 3.5 సంవత్సరాల పాటు ఆయన కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ప్రభుత్వం మారినప్పటికీ గతంలో టీడీపీ ప్రభుత్వంలో నియామకమైన ఆయన 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినా కూడా ఏడాదికి పైగా ఆయన ఈవోగా కొనసాగిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఆయన నిజాయితీ పరుడైన అధికారిగా అనిల్ కుమార్ సింఘాల్ గుర్తింపు పొందారు. ఆయన స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆయన చిన్న వయసులో 23 ఏళ్ల వయసులోనే ఐఏఎస్ అధికారిగా ఆయన నియామకం అయ్యి కేంద్ర రాష్ట్ర సర్వీసులు అనేక గతంలో చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గతంలో టీటీడీలో ఈవోగా కూడా అనేక సంస్కరణలు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎక్కువగా ఆయన ప్రాధాన్యత ఇచ్చేవారు. గతంలో త్వరితగతిన సర్వదర్శనం అయ్యేలాగా అలాగే సిఫార్సు లేఖలతో సంబంధం లేకుండా పద్మావతి ఎంక్వైరీ లాంటి గెస్ట్ హౌస్ ఏరియాలో కూడా సులభంగా గదులు పొందేలాగా ఇలా అనేక ఏర్పాట్లు చేశారు. అలాగే తిరుపతిలోని గరుడు వారిది సంబంధించి కూడా ఆ రూపకల్పనలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. త్వరగా ఆ ప్రాజెక్ట్ అయ్యేలా కూడా ఆయన చర్యలు చేపట్టిన వ్యక్తిగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఆయన స్వయంగా కూడా ఆయన కాస్త హిందూ భావజాలం ఎక్కువగా ఉన్న వ్యక్తి, అలాగే ఎక్కువ భక్తిగా ఉండే వ్యక్తి కూడా. తెల్లవారుజామున చేయటం, యోగా ధ్యానం చేయటం, ఫిట్నెస్ పాటించే అధికారిగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అలాగే గతంలో తిరుపతి సంబంధించి కూడా అప్పట్లో విజయసాయిరెడ్డిపై తిరుపతి కోర్టులో పరువు నష్టం ఈ కేసు వేసింది కూడా అనిల్ కుమార్ సింఘాల్ అని చెప్పుకోవచ్చు. ఇలాగే టీటీడీ ఈవోగా అనేక సమర్థవంతంగా ఆయన గతంలో బాధ్యతలు పోషించిన వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం టీటీడీలో ఈ మధ్యకాలంలో కొత్త గందరగోళం నెలకొనటం, తరచూ కూడా వివాదాలు ఉండడంతో కూడా టీటీడీకి ఒక సమర్థవంతమైన ఈవోను నియమించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చని ఏపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఆయన కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆల్ ఇండియా పాఠశాల ఎడ్యుకేషన్ అదనపు కార్యదర్శిగా ఉన్నారు. గతంలో ఈవోగా పనిచేసిన తర్వాత ఆయన బదిలీ చేసినప్పుడు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయన ఉన్నారు. అప్పట్లో కరోనా సమయంలో కూడా ఆయన ఏపీలో సమర్థవంతంగా పనిచేశారు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్ కు సంబంధించి కూడా చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మళ్ళీ ఆయన కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ కాగానే నేరుగా టీటీడీ ఈవోగా ఆయన రావటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా సిఫార్సు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తం మీద మళ్ళీ అనిల్ కుమార్ టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపడుతుండటంతో కూడా టీటీడీలో ఉండి ప్రస్తుతం కాస్తంత గందరగోళం కూడా చక్కబడుతుందని చెప్పి అంతా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆశ. రైట్ వర్మ, థాంక్స్ ఫర్ ది అప్డేట్.